అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్ గురించి మరొక వీడియో చేయబోతున్నాను. అయితే జేఈ మెయిన్స్ 2025కి చివరి డేట్ అయితే అయిపోయింది. ఇంకెంతమంది పోటీ పడుతున్నారు అనేదే ప్రశ్న. అంచనాగా 14 లక్షల మంది అంటున్నారు. మరి చూడాలి మరి. అయితే ఎండ వేడిగా ఉంటుంది, నీడ చల్లగా ఉంటుంది. అలాగే 14 లక్షల పోటీ అంటే వేడిగానే ఉంటుంది. ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లోనూ సీట్ వస్తే నీడలాగా చల్లగా ఉంటుంది. కాబట్టి పోటీ ఎంతమంది అనేది కాదు, మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యామన్నదే ప్రశ్న. కాబట్టి మనం అంచనాగా 14 లక్షల మంది పోటీ పడతారన్నా సరే, మన ప్రిపరేషన్ని మనం ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నామన్నదే ఇక్కడ మనము ప్లాన్ చేసుకోవాల్సింది. అయితే దీన్ని బట్టి మనం చూస్తే ఈ నీడలు ఇచ్చేటువంటి ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, త్రిబుల్ ఐటీలు కానీ చూస్తే మన ఇండియాలో త్రిబుల్ ఐటీలు 26 ఉన్నాయి, ఐఐటీలు 23 ఉన్నాయి, ఎన్ఐటీలు 30 ఉన్నాయి. మరి వీటిల్లో సీట్స్ ఎన్ని ఉన్నాయని మనం చూసుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి 23 ఐఐటీల్లో 17,740 సీట్లు ఉన్నాయి. అలాగే ఎన్ఐటీల్లో సీట్ల సంఖ్య చూస్తే 24,229 ఉన్నాయి. త్రిబుల్ ఐటీల్లో సీట్లు చూస్తే 8,546 సీట్లు ఉన్నాయి. మరి ఎన్ని లక్షల మంది పోటీ పడినా సరే మనకి అన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర 50 నుంచి 60,000 వరకు కూడా ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లో మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేయడానికైతే సీట్లు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇన్ని సీట్లు ఉన్నప్పుడు మనం సీరియస్గా ప్రిపేర్ అయితే మనకు ఎందుకు సీట్ రాదు? మనం ఇప్పటివరకు మన ప్రిపరేషన్ స్థాయి ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం చూసుకుంటే గత సంవత్సరము వచ్చినటువంటి పర్సంటైలు, ఆ పర్సంటైల్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ మనం చూసుకుంటూ ఉంటే లాస్ట్ ఇయర్ 300 నుంచి 281 మధ్య వచ్చినటువంటి వాళ్ళకి 100 నుంచి 99.999891 పర్సెంటేజ్ వచ్చింది. వీళ్ళకి ర్యాంక్ చూసుకుంటే బిలో 20 ర్యాంక్ వచ్చిందండి. అలాగే 271 నుంచి 280 మధ్య స్కోర్ వచ్చిన వాళ్ళకి 99.9946 నుంచి 99.9973 వరకు వచ్చింది. అలాగే 263 నుంచి 270 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99.990990 నుంచి 99.994029 వరకు వాళ్ళకి పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ వరకు మనం చూసుకున్నా సరే బిలో 50 ర్యాంక్ వరకు కూడా మనం ఉండొచ్చు. అలాగే 250 నుంచి 262 అంటే వీళ్ళకి 99.977205 నుంచి 99.98819 వరకు కూడా వీళ్ళకి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 241 నుంచి 250 మధ్య కానీ స్కోర్ వస్తే 99.999601 నుంచి 99.9750 వరకు వాళ్ళకి స్కోర్ వచ్చింది. వీళ్ళకి కూడా బిలో 500 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే బిలో 500 అంటే ర్యాంక్ చూడండి, వీళ్ళకి మంచి టాప్ ఎన్ఐటీలో సిఎస్సి 100% వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది టాప్ ఎన్ఐటీలో. అలాగే మనం చూసుకుంటే 231 నుంచి 240 మధ్య కానీ వాళ్ళకి కానీ స్కోర్ వచ్చి ఉంటే 99.9349 నుంచి 99.9563 వరకు వాళ్ళకి పర్సెంటేజ్ అయితే వస్తుంది. అలాగే 221 నుంచి 230 మధ్య కానీ వాళ్ళకి కానీ మార్క్స్ కానీ వస్తుంటే వాళ్ళకి 99.9011 నుంచి 99.9280 మధ్య కూడా వాళ్ళకి వచ్చి ఉండేది. అంటే వీళ్ళందరికీ కూడా ఇక్కడ వరకు బిలో 1000 లోపు ర్యాంక్ వస్తుంది. వీళ్ళకి కూడా టాప్ ఎన్ఐటీల్లో సీట్ వచ్చే సిఎస్సి కంపల్సరీగా జనరల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనము స్కోర్ చూసుకుంటూ ఉన్నప్పుడు 201 నుంచి 200 అంటే 200 మార్క్స్ వరకు కూడా వస్తే అవుట్ ఆఫ్ 300కి 99% ఉంటాం. 99% ఉన్నాము అంటే మాత్రం మనం కంపల్సరీగా బిలో 5000 లోపు ర్యాంకులోనే ఉంటాం. బిలో 5000 బిలో 6000 వరకు కూడా మనకు స్కోప్ ఉంటుంది. అలాగే 200 బిలో దాటి 150 మధ్యగా ఉంటే మనము 99 నుంచి 0.23 వరకు వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా మన ర్యాంక్ చూస్తే చాలా అంటే నియర్లీ 10,000 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు కూడా టాపు కాలేజీలో సీట్ వస్తుంది, కానీ సిఎస్సి వస్తుందా రాదా మనకు డౌట్. ఇవన్నీ ఒకటి మనము అడ్మిషన్ కోసం ఎన్ఐటీలో చూస్తే. ఇంతేకాకుండా మనము ఎన్ఐటీలో మనము ఏదైతే జేఈ మెయిన్స్ రాస్తామో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చూసుకుంటే జేఈ అడ్వాన్స్ రాయడానికి అన్రిజర్వ్డ్కి 100 నుంచి అంటే 93.23 వరకు వస్తే సరిపోతుంది లాస్ట్ ఇయర్ ప్రకారంగా. ఓబీసీ ఎన్సీఎల్కి అయితే లాస్ట్ ఇయర్ 79.6757 కట్ అయింది.
ఎస్సీ వాళ్ళకైతే 60.0923కి కట్ అయింది. ఎస్టీ వాళ్ళకైతే 46.69 కట్ అయింది. అండ్ పీడబ్ల్యూకి అయితే 0.0018 వరకు లాస్ట్ ఇయర్ కట్ అయింది. ఇది జేఈ అడ్వాన్స్ క్వాలిఫైయింగ్ సంబంధించి చూస్తే. అంటే ఇవన్నీ నేను ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ దేనికోసము అంటే ఇప్పటి వరకు మనం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం ఇంటర్మీడియట్ 2 years నుంచి. తర్వాత చాలామంది ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ కోసము మెయిన్స్ కోసము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అయితే మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మార్క్స్కి పర్సెంటేజ్ ఎలా ఉంది, పర్సెంటేజ్కి మార్క్స్ ర్యాంక్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఎక్కడున్నాము మనము ప్రజెంటు, మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఏదైతే మీరు మోడల్ పేపర్స్ కొన్ని చేస్తూ ఉంటారో ఇప్పటి వరకు మనకి ఎంత స్కోర్ వస్తుంది, ఆ స్కోర్కి మనము ఎంత పర్సెంటేజ్ రావచ్చు, ఆ పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది చూసుకుంటే మనము ఏ కాలేజ్ ఏ ఎన్ఐటీల్లో ఏ బ్రాంచ్లో మనము సీట్ సంపాదించుకోలేమో తెలుసు. అవసరమైతే ప్లానింగ్లో కూడా కొంత మార్పు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం చేసుకోగలిగితే ఈజీగా మనము ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్లో మనం సీట్ సంపాదించుకోవచ్చు, జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కావచ్చు, అవసరమైతే ఐఐటీలో కూడా మనము సీట్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు డీటెయిల్డ్గా వినండి. దీని ద్వారా మీ ప్రణాళికకి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు డెఫినెట్లీగా టాప్ ఎన్ఐటీల్లో కానీ ఐఐటీలో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుందని నేను ఈ వీడియో మీ అందరికీ చేస్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.